ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి సర్కార్ గత వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఓవైపు చురుగ్గా దర్యాప్తు జరిపిస్తోంది. అదే సమయంలో ఓ కీలక అంశంలో టీడీపీ నేతలే తప్పు చేసి దొరికిపోవడంతో వారిపై పార్టీ అధినేత చంద్రబాబు సస్పెన్షన్ వేటు వేయక తప్పలేదు. ఇప్పుడు ఈ అంశం వైసీపీకి రాజకీయంగా ఓడనిచ్చేలా కనిపిస్తుంది. తాజాగా కల్తీ మద్యం ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నేతలపై వేటు వేస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. రాయలసీమతో పాటు దక్షిణాంధ్ర జిల్లాలకు సంబంధం ఉన్న ఈ కల్తీ మద్యం ఘటనపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అదే సమయంలో ఈ ఘటనకు బాధ్యులైన టీడీపీ నేతలపై అధినేత చంద్రబాబు కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారిపై సస్పెన్షన్ వేటు వేయించారు. తద్వారా తప్పు చేస్తే ఎంతటి నేతలను అయినా వదిలిపెట్టబోమని సందేశం ఇచ్చారు. అయితే టీడీపీ అధినేతగా ఉన్న సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూటమి సర్కారుకు మేలు చేస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈ వ్యవహారం బూమరాంగ్ అయినట్లు తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఓవైపు వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్ పై సిఐడి సిట్ విభాగం చురుగ్గా దర్యాప్తు చేస్తుంది. అలాగే ఈ కేసులో నిందితులకు తాజాగా ఏసీపీ కోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది కూడా. ఇలాంటి సమయంలో తమ పార్టీ నేతలు కల్తీ మద్యం కేసులో దొరికిపోవడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా వైసీపీ హయాంలో 3,500 కోట్ల మేర మద్యం కుంభకోణం చోటు చేసుకుందని, ఇందులో వైసీపీ అధినేత జగన్ కు డబ్బులు చేరాయని కొంతకాలంగా కూటమి పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. సిట్ దర్యాప్తులోనూ జగన్ పేరును ప్రస్తావించినా ఇప్పటి వరకు ఆయన నిందితుడిగా మాత్రం చేర్చలేదు. ఇలాంటి సమయంలో కల్తీ మద్యం కేసులో టీడీపీ నేతలు ఇరుక్కోవడం, వారిని సస్పెన్షన్ చేయడం ఆ పార్టీకి కలిగించే ప్రయోజనం కన్నా వైసీపీకి రాజకీయంగా పనికొచ్చేలా కనిపిస్తుంది.